హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి క్రిస్మస్ బ్యాన్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. అండ్ సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అయితే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. మీకైతే అర్థమవుతుంది. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుండి నేను ఆశించేది వల్ల ఒకటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే చేస్తాను. అండ్ నా మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి. నేనైతే మీకైతే ఎడిటింగ్లో ఎటువంటి అప్డేట్స్ అయినా నేనైతే ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా వాట్సాప్ ఛానల్లో కూడా నేనైతే పోస్ట్ చేస్తుంటాను అనమాట. టెక్ వీడియోస్ అండ్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. మీకైతే నోటిఫికేషన్ ఎనీ టైం రావచ్చు. నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. కొంచెం టైం కుదరక వీడియోస్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా నేనైతే వీడియోస్ అయితే చేసి మీకైతే అప్డేట్ చేస్తుంటాను. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మీరు పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మీరైతే ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే నేనైతే కొన్ని పిఎన్జీస్ ఇస్తాను అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకోండి. మీరైతే ఇలానే ఎడిట్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా అయితే రొటేట్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే మీరైతే యాడ్ చేసేసుకోండి. ఓకే, యాడ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను. ఆ పిఎన్జీని కూడా సేమ్ ఇలా తీసుకొని రొటేట్ చేసేసుకొని ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి క్రిస్మస్ ట్రీ అనమాట ఇదైతే ఇస్తాను. ఇది కూడా మీరైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా సేమ్ ఇలా రొటేట్ చేసుకొని మీరైతే జస్ట్ యాడ్ చేసుకోవడమే. మీకు సింపుల్గా ఈజీగా ఉండే విధంగా అయితే నేనైతే క్రియేట్ చేసాను పిఎన్జీ ఇస్తాను అనమాట. ఇలా యాడ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇదైతే బ్యాక్గ్రౌండ్ అనమాట, సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేనైతే బ్రష్ పిఎన్జీ అనమాట, బ్రష్ పిఎన్జీస్ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్రష్ పిఎన్జీస్ ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇలా పిఎన్జీని మీరు ఇలా మీ ఫోటో పెట్టుకొని ఇలా అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని కొంచెం సైజ్ పెంచుకొని ఇలా పెట్టేసి ఇక్కడైతే మీరైతే ఒక 8-9 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఫస్ట్ వన్ వచ్చేసి మీరైతే పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షాడో మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ రెండు వచ్చేసి 0 పెట్టేసేయండి. ఓకే, 0 పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనైతే మీకు అర్థమవడం కోసం సింపుల్గా చెప్పేస్తున్నాను. ఇలాంటి ఫొటోస్ మీరు మీ ఫ్రెండ్స్కి కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మీ ఫ్రెండ్స్కి కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. ఒక 9 పిక్స్ కానీ అలా అయితే యాడ్ చేసేసుకోండి. ఎలా యాడ్ చేయాలనేది నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇలా అయితే అన్నీ అయితే మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి నేనైతే అన్ని మా ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తా, చూడండి ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూశారు కదా, మీరైతే ఇలా అయితే మంచిగా మీ ఫ్రెండ్స్ అందరి ఇలా అయితే యాడ్ చేసుకొని ఇలా రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఇక్కడ యాడ్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే నేమ్ అయితే మీరైతే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేమ్ కూడా నేను ఆల్రెడీ మీకు సింపుల్గా మీరు యాడ్ చేసుకునే విధంగా ఎడిట్ చేశాను.
క్రియేట్ చేసాను అనమాట. ఈ సేమ్ ఇంతే, ఏం లేదు, జస్ట్ ఆ నేమ్ ఆ టెక్స్ట్ని అయితే తీసుకోవడం, ఇలా మీరైతే మిడిల్లో పెట్టేసుకొని ఫుల్ స్క్రీన్ పెట్టుకోండి. ఓకే, కరెక్ట్గా మీకు స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది, పొజిషన్లో ఉంటుంది అక్కడ. అలా అయితే పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ బార్డర్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి అవుటర్ 0 పెట్టేసి ఇన్నర్ వచ్చేసి ఒక 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరైతే మీ పిఎన్జీస్ కింద నేమ్స్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ సింపుల్, అది కూడా ఎడిట్ చేశాను నేను, ఆల్రెడీ వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చూడొచ్చు. ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి నా నేమే ఇస్తున్నాను, చందు అని ఇచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. దీన్ని ఇలా రొటేట్ చేసుకొని ఓకే, ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకొని చూపిస్తాను చూడండి. ఈ ఫాంట్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసి ఇక్కడ షాడో అయితే క్రియేట్ చేసి బ్లాక్ అయితే పెట్టేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ ఫాంట్ కలర్ కూడా వచ్చేసి మీరైతే మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎల్లో అయితే తీసుకుంటున్నాను అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఓకే, ఇలా అయితే మీరైతే మీ నేమ్స్ అన్నిటికీ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి, 0 పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. షాడో 0 పెట్టేసి ఇలా చూసుకోండి. ఓకే, మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇలా మీరైతే మీ అన్ని ఫొటోస్కి అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.